రామాయణం మహాభారతం ఏమీ పనికిరావు. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ ఆగు. ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. హలో గైజ్, అందరికీ నమస్తే. నేను మీ లేడీ ప్రెడేటర్. బీజిఎంఐ మాత్రమే కాకుండా వేరే గేమింగ్ వీడియోస్ చూడాలి అనుకుంటే లేడీ ప్రెడేటర్ గేమింగ్ అనే మన సెకండ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ల్యాండ్ అయిన వెంటనే 2 SMGs ఊజీ అండ్ ఇంకా UMP దొరికాయి. అబ్బా సాయిరామ్. ఆ 2 గన్స్ ని ఓపెన్ చేయడానికి 2 ఎనిమీస్ కూడా దొరికేశారు. ఏం మాట్లాడతావు నువ్వు? ఇంకొక ఎనిమి గ్రౌండ్ ఫ్లోర్ లో తిరుగుతూ ఉన్నారు. గ్రెనేడ్ వేద్దాం అనుకున్నాను, బట్ UMP ఉంది అనే ధైర్యంతో వెళ్ళి యాంగిల్ తీసుకుని షూట్ చేశాను. ఫినిష్ చేసిన ఎనిమీస్ అందరిది క్రేట్స్ లూట్ చేస్తూ బిజీగా ఉన్న నా దగ్గరికి ఇంకొక ఎనిమి కూడా వచ్చారు. ఆపోజిట్ లో ఉన్న ఎనిమి బయటకు వచ్చే వరకు వెయిట్ చేశాను. ఇక్కడ నేను లాగ్ అయ్యానో ఎనిమి లాగ్ అయ్యారో అర్థం కాలేదు, కానీ స్లో మోషన్ లో చూస్తే మీకు అర్థమవుతుంది ఎనిమి ముందుకొచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళారు. ఎమ్యులేటర్ ప్లేయర్ ని చాలా తక్కువగా చూస్తూ ఉంటారు, కానీ నేను ఫేస్ చేసేటన్ని టెక్నికల్ ఇష్యూస్ వేరే ఏ డివైస్ వాళ్ళు కూడా ఫేస్ చేయరు. బీజిఎంఐ మీద ఉన్న ఇష్టంతో తప్పక ఎమ్యులేటర్ లో ఆడాల్సిన పరిస్థితి. ఏం చేస్తాం, మీరైనా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. స్మోక్ వేసుకుని పారిపోదాం అనుకున్న ఎనిమి నా గ్రెనేడ్ కి దొరికేశారు. ఫైనలీ బిల్డింగ్ లో ఉన్న ఎనిమీస్ అందరూ అయిపోయారు అని ప్రశాంతంగా లూట్ చేసుకుంటూ ఉంటే ఇంకొక ఎనిమి కూడా వచ్చారు. అతన్ని కూడా ఫినిష్ చేసి అతని క్రేట్ ని కూడా లూట్ చేసుకున్నాను. జీనీ ల్యాంప్ యాక్టివేట్ చేద్దాం అనుకున్నాను, కానీ చాలా సేపటి నుంచి 2 ఎనిమీస్ ఆపోజిట్ లోనే ఉండి నేను ఎప్పుడు ల్యాంప్ దగ్గరకు వస్తానా వేసేద్దామా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. నేను ఇక్కడ నా 1000 IQ యూజ్ చేయాల్సి వచ్చింది. డైరెక్ట్ గా వెళ్లకుండా టెలిపోర్టేషన్ పోర్టల్ వేసి దాంట్లోంచి స్మోక్స్ వేసి ల్యాంప్ ఏరియా మొత్తం స్మోక్స్ తో కవర్ చేసి అప్పుడు అక్కడికి వెళ్దాం అనుకున్నాను, కానీ ఎనిమీస్ కూడా ఆ స్మోక్ లో మాలీస్ వేయటం మొదలు పెట్టారు. అంతేకాదు వాళ్ళిద్దరూ నేను ఒక్కదాన్నే ఉన్నాను అనే ధైర్యంతో వాళ్ళు పుష్ కూడా చేశారు నా మీదకి. ఒక ఎనిమిని ఫినిష్ చేసేసాను. ఇంకొక ఎనిమి ఎక్కడున్నారో ఎగ్జాక్ట్ గా స్పాట్ అవ్వలేదు. టైం వేస్ట్ చేయకుండా జీనీ ల్యాంప్ ని యాక్టివేట్ చేసేసాను. ల్యాంప్ యాక్టివేట్ చేయడంతోనే ఎనిమి కూడా యాక్టివేట్ అయ్యారు. నా వైపుకు గ్రెనేడ్స్ అది వేయటం మొదలు పెట్టారు. కొడుతున్నారమ్మా. గ్రెనేడ్ నుంచి కొంచెంలో తప్పించుకోగలిగాను, కానీ లూట్ చేసుకునే గ్యాప్ లేకుండా నింబస్ ఐలాండ్ నుంచి బయటకు గెంటేశారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ట్రెజర్ షిప్ ఫైనల్ డెస్టినేషన్ కి రీచ్ అయిపోయిన తర్వాత దాని లోపల ఉన్న పెద్ద క్రేట్ ఓపెన్ అవుతుంది. దానికోసం ఎవరైనా ఎనిమీస్ వస్తారేమో అని ఆశగా వచ్చాను, కానీ ఈ షిప్ లో ఎవరూ లేరు. ఎనిమీస్ ఎవరూ లేరు అని డిసప్పాయింట్ అవుతున్న నాకు ఆ ట్రెజర్ లో AMR దొరికింది. AMR తీసుకుని ఎనిమీస్ ని వెతుక్కుంటూ వెళ్ళాను. ట్రెజర్ షిప్ నుంచి వచ్చిన డ్రాప్స్ కోసం ఇక్కడ చాలా మంది ఎనిమీస్ వచ్చారు. వాళ్ళని స్నైపర్ షాట్ తీసుకుందాం అనుకునే లోపు వెనుక నుంచి వెహికల్ వచ్చింది. ఏంటి గురుగారు మీరు నా కారు ఎక్కడంటే టెంప్ట్ అయిపోయి అమ్మాయి కారు ఎక్కిశారు, వాళ్ళేమో నా కారు ఎక్కిశారు, మధ్యలో చేజింగ్ అయిపోయింది. ఒక ఎనిమిని ఫినిష్ చేశాను. తన కోసం రివెంజ్ తీర్చుకోవడానికి తన టీమ్మేట్ వస్తారనుకున్నాను, కానీ రాలేదు. ఫ్లయింగ్ కార్పెట్ వేసుకుని ఆ ఎనిమిని వెతకడానికి వెళ్ళాను, కానీ ఆ ఎనిమి నన్ను వెతుకుతూ కనిపించారు. వెహికల్ చేస్ చేస్తున్న 2 టీమ్స్ మీద థర్డ్ పార్టీ చేద్దాం అనుకున్నాను. ఇంతలో నా కాంపౌండ్ దగ్గరికి వేరే టీమ్స్ వచ్చేసాయి. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. ఆ స్నేక్ ని ఫినిష్ చేసిన తర్వాత థర్డ్ పార్టీ చేద్దాము అని ఫిక్స్ అయిపోయాను. చేతిలో AMR ఉంది కాబట్టి లాంగ్ డిస్టెన్స్ నుంచే స్నైపర్ షాట్స్ తీసుకున్నాను.
వెనక్కి తిరుగు. ఎనిమి ఎక్కువసేపు పీక్ చేస్తున్నారు అని అంటే అర్థం వాళ్ళ దగ్గర కూడా స్నైపర్ ఉందని. లాగ్ లోనో డీసింక్ లోనో పొరపాటున బుల్లెట్ తగులుతుందేమో అనుకున్నాను, కానీ కొంచెంలో తప్పించుకున్నాను. ఫుల్ గా స్మోక్స్ వేసి ఆ ఎనిమీస్ అక్కడి నుంచి తప్పించుకున్నారు. జోన్ ఇక్కడే ఉండటంతో చాలా వరకు ఎనిమీస్ ఇక్కడికే వచ్చేసారు. సాంబారు వేడిగా ఉందండి, చాలా తగలబడిపోయింది. ఒకటి కంటే ఎక్కువ టీమ్స్ ఇక్కడ ఉండటంతో ఎవరిని కొడుతున్నానో తెలియలేదు. కనిపించిన ఎనిమీస్ ని ఫినిష్ చేసేసాను. నా దగ్గర ఒకటే ఏఆర్ గన్ ఉంది, దాంట్లో కూడా బుల్లెట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇలా ఉంటే ఫైనల్ జోన్ లో సర్వైవ్ అవ్వటం కష్టం అని వెంటనే లూట్ చేసుకోవడానికి పక్కనే ఉన్న ఇంట్లోకి వెళ్ళాను. ఈ ఇంట్లో ఎవరు ఎనిమీస్ లేరనుకున్నాను, కానీ దగ్గరకు వచ్చేసరికి ఒక ఫుడ్ స్టెప్ కనిపించింది. క్యాంపింగ్ చేస్తున్న ఎనిమీని డిస్టర్బ్ చేయకుండా నా లూట్ నేను చేసుకున్నాను. బగ్గీ ఎనిమికి వెల్కమ్ చెప్పిన తర్వాత క్యాంపర్స్ ని కూడా ఒకసారి పలకరిద్దాం అనుకున్నాను. డాన్సింగ్ గ్రెనేడ్ వేసాను. వెంటనే ఒక గ్రెనేడ్ కూడా వేసి వాళ్ళపైన పుష్ చేద్దాం అనుకున్నాను. ఇంతలో ఫ్లయింగ్ కార్పెట్ వేసుకుని ఇంకొక ఎనిమి ఎంట్రీ ఇచ్చారు. ఇంట్లోపల 2 క్యాంపర్స్ ఉన్నారు. ఇంటిపైన కొత్తగా వచ్చిన ఫ్లయింగ్ కార్పెట్ ఎనిమి. వీళ్ళిద్దరి మధ్య ఉంటే కనుక నేను థర్డ్ పార్టీ అవుతాను అనిపించింది. ఆవేశపడి చికెన్ డిన్నర్ పోగొట్టుకోవటం కంటే ఆలోచనగా ఉంటే కిల్స్ ప్లస్ చికెన్ డిన్నర్ వస్తాయి. ఇంటెలిజెంట్ ఫెలో. పాత ఎనిమి ఒకరు లాంగ్ డిస్టెన్స్ లో స్నైపర్ పట్టుకుని కనిపించారు. ఇద్దరికి మధ్య కొంచెం సేపు స్నైపర్ ఫైట్ జరిగింది. జోన్ క్లోజ్ ఇన్ అవ్వడంతో ఆపోజిట్ లో ఇంకొక ఎనిమి వచ్చి నాపైన గ్రెనేడ్ వేయడానికి ట్రై చేశారు. అతన్ని ఫినిష్ చేసిన తర్వాత మళ్ళీ మా స్నైపర్ ఎనిమీస్ కోసం చూస్తూ ఉన్నాను. నా దగ్గర ఏఎంఆర్లు ఇంకా కొన్ని బుల్లెట్స్ ఉన్నాయి కాబట్టి వాటిని కూడా వాడేయాలనుకున్నాను. అబ్బా ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. ఎనిమీస్ కాన్సంట్రేషన్ కంప్లీట్ గా నాపైనే ఉండటంతో నా వెస్ట్ డ్యామేజ్ అయిపోయింది. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. ఇదే ఇంట్లో ఉండి కిల్స్ కోసం 2 డైరెక్షన్స్ లోనూ కవర్ చేసుకుంటూ ఉన్నాను. ఇంతలో జోన్ క్లోజ్ ఇన్ అవ్వటంతో స్నైపర్ ఎనిమీస్ కూడా ఇదే కాంపౌండ్ కి వచ్చారు. నేను ప్రాపర్ గా స్ప్రే చేయకపోవడంతో వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ కంటైనర్స్ వెనుక దాక్కున్న వాళ్ళ టీమ్మేట్ అయితే నాకు దొరికేశారు. ఏంటి ఇప్పుడు అసలు ఫైనల్ గా ఆ స్నైపర్ టీమ్ లో మిగిలిన లాస్ట్ పర్సన్ కూడా ఇల్లెక్కి నా చేతిలోనే చచ్చారు. ఇంకా జోన్ కూడా క్లోజ్ ఇన్ అయిపోతూ ఉండటంతో నేను కూడా ఆపోజిట్ లో ఉన్న ఇంటికి వెళ్ళిపోయాను. కానీ ఇంకా 3 మెంబర్స్ బతికి ఉన్నారు. వాళ్ళల్లో 2 మెంబర్స్ ఒక టీం పైన క్యాంపింగ్ చేస్తూ ఉన్నారు. ఇంకొక అతను సోలో ప్లేయర్. పైనున్న క్యాంపస్ టీమ్ లో ఒక అతన్ని నాక్ చేసి గ్రెనేడ్స్ వేసి వాళ్ళపైన పుష్ చేద్దాం అనుకున్నాను. అదే టైంకి సోలో ప్లేయర్ నా మీద పుష్ చేద్దాం అనుకున్నారు. నేను ఏ టీంతో అయినా ఫైట్ తీసుకుంటే మిగిలిన వాళ్ళు నాపైన థర్డ్ పార్టీ చేస్తారు. ఇది కొంచెం రిస్కీ ఆప్షన్. వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటే నేను థర్డ్ పార్టీ చేద్దాము, ఇది బెస్ట్ ఆప్షన్ అనుకున్నాను. నా దగ్గర ఉన్న స్నైపర్ తీసేసి 2 గన్స్ కూడా ఏఆర్ఏ పెట్టుకున్నాను. హ్యాకర్స్ తో అయినా ఫైట్ చేయొచ్చు, కానీ క్యాంపర్స్ తో ఫైట్ చేయడం కష్టం. ఏ మూల ఎవరు కూర్చుంటారో తెలీదు, ఎక్కడి నుంచి ఎవరు కొడతారో తెలీదు. ఇక ఈ మ్యాచ్ అంతా కాంపిటేటివ్ మూడ్ లో ఆడాలి అనుకున్నాను. ఫైనల్ జోన్ లో హీల్ బ్యాటిల్ స్టార్ట్ చేశాను. నా హీల్ బ్యాటిల్ సక్సెస్ అయిందో లేదో, నాకు చికెన్ డిన్నర్ వచ్చిందో లేదో మీరే చూడండి. నా సోలో వర్సెస్ స్క్వాడ్ గేమ్ ప్లే మీకు నచ్చినట్లయితే కనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియో కింద మీ కమెంట్స్ కోసం తప్పకుండా వెయిట్ చేస్తూ ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్.
ఆ